వంటాయన కథ. రచన జేడిగుంట శ్రీనివాసరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. కంచంలో అన్నం పెడుతూ 10 రోజుల నుండి నడుము నమిలేస్తోంది. కింద పడ్డ పటకారు కూడా ఒంగుని తీయలేకపోతున్నాను. మన డబ్బు పిల్లలకి వద్దన్నారు. కావాలంటే మేమే పంపుతాం. హాయిగా మీకు కావలసినట్టు ఖర్చు పెట్టుకోండి. తీర్థయాత్రలకు ఫ్లైట్లో వెళ్ళండి అన్నారుగా. తీర్థయాత్రల సంగతి తర్వాత, ముందు ఒక వంట మనిషిని పెట్టండి అని గొడవ పెడుతోంది తను. ఈ కరోనా కాలంలో వంట మనిషి ఎక్కడ దొరుకుతుంది? నేను బయటకు వెళ్ళి కరోనా అంటించుకోమంటావా చెప్పు అన్నాడు శాస్త్రి గారు. మరైతే ఈ నడుం నొప్పితోనే మీకు కందిపప్పు పచ్చళ్ళు, దూటకూరలు, వంకాయ బండ పచ్చడి చేస్తూ చచ్చిపోమంటారా అంటూ శాస్త్రిగారు తింటున్న కంచంలో చారు పోసింది వర్ధనం. నీ దుంపతెగ, నేను ఇంకా కూర గరుపుకోలేదు, చారు వడ్డించావేమిటి? దీన్ని బట్టి నీకు నిజంగానే నడుము నొప్పి ఉందన్నమాట అన్నాడు శాస్త్రిగారు. అంటే నిజంగా కాక నాటకాలు ఆడుతున్నా అనుకుంటున్నారా? నడుము నొప్పి కంటే మీ మాటలే నన్ను ఎక్కువ బాధ పెడుతున్నాయి. చారు పోసిన కంచం పక్కన పెట్టి ఈ కంచంలో కూర కలుపుకొని తినండి అని వెళ్ళి మంచం మీద పడుకుంది వర్ధనం. అన్నం తిని పడుకో. నడుం నొప్పికి మందు వంట మనిషి కాదు. సాయంత్రం హాస్పిటల్కి తీసుకువెళ్తాను. తర్వాత ఒక వంట మనిషిని వెతికి పంపమని మా తమ్ముడికి చెప్తాలే. రా, వచ్చి అన్నం తిను అని భార్యను పిలిచాడు. సాయంత్రం కారులో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి కారు తాళం పార్కింగ్ కుర్రాడికి ఇస్తూ ఉంటే వాడు హచ్ అని ఒక తుమ్ము తుమ్మి సారీ సార్ అంటూ కీ తీసుకున్నాడు. శాస్త్రి గారికి ఈ తుమ్ముతో మనసుకు ఎందుకో అపశకునంలాగా అనిపించింది. మొత్తానికి 1 గంట తర్వాత డాక్టర్ గారి పిలుపు ఇచ్చింది. ఆయన వర్ధనమ్మ గారిని దూరం నుంచే చూసి అక్కడే తలుపు దగ్గర స్టూల్ మీద కూర్చొని, నేను అడిగిన వాటికి జవాబు చెప్పండి అని దగ్గరికి రావటానికి కూడా భయపడిపోతూ కొన్ని ప్రశ్నలు అడిగి బరబరా 6 రకాల మందులు, 1 రకం స్ప్రే రాసి, ఇవి వాడి 10 రోజుల తర్వాత రండి అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత, అదేంటండి, నొప్పి ఎక్కడో నొక్కి చూడలేదు, బీపీ చూడలేదు. సినిమాలో కదలని పాము వేసుకున్న శివుడిలాగా మెళ్ళో స్టెథోస్కోప్ వేసుకున్నాడు. దాంతో పరీక్ష చేయకుండా అంది శాస్త్రిగారి భార్య. స్టెథోస్కోప్ వాడడం ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళు డాక్టర్స్ అని తెలుసుకోవడానికి మాత్రమే అది మెళ్ళో వేసుకుంటారు. అది సరే, ఇప్పుడు నేను నడు నొప్పి ఎలా ఉంది అన్నాడు శాస్త్రిగారు. ఎందుకు అలా అడుగుతున్నారు? మందులు కొనక్కర్లేదనా అంది భార్య. అది కాదు, డాక్టర్ని చూడగానే సగం జబ్బు తగ్గింది అంటారు కదా, అందుకని. నీకేమైనా కొద్దిగా తగ్గిందా అని అన్నాడు శాస్త్రిగారు. నిజమేనండోయ్, కొద్దిగా బాగానే ఉన్నట్లుంది. మందులు 5 రోజులకే తీసుకోండి, కావాలంటే తర్వాత కొందరుగాని అంది వర్ధనమ్మ. ఇంటికి చేరిన తర్వాత భార్యకి ఏ మందు ఎలా వేసుకోవాలో చెప్పి, రాత్రికి నేను టమాటా ఉప్మా చేస్తాను, నువ్వు కళ్ళు మూసుకొని పడుకో అని భార్యతో చెప్పి శాస్త్రిగారు ఉప్మా చేయడానికి ఉపక్రమించారు. ముందుగా కొద్దిగా క్యాబేజీ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నారు. తర్వాత ఒక చిన్న బంగాళాదుంప, 1 వంకాయ, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు తరిగి పెట్టుకుని స్టవ్ మీద మూకుడు పెట్టి తగినంత నూనె వేసి బాగా కాగిన తర్వాత పోపు సామాను, 1 గుప్పెడు జీడిపప్పు వేసి దోరగా వేయించుకొని వాటిని 1 ప్లేట్లో వేసుకున్నాడు. తర్వాత ఇంకొద్దిగా నూనె వేసి తరిగిన ముక్కలు వేసి సగం వేగిన తర్వాత 2 పెద్ద టమాటాలు బాగా నలిపి సగం వేగిన ముక్కల్లో వేసి సరిపడా ఉప్పు వేసి సన్నటి సెగ మీద మగ్గనిచ్చాడు. ఈ లోపల బాగా వేగిన 2 జీడిపప్పు పరుకులు నోట్లో వేసుకొని భార్య దగ్గరికి వచ్చి, ఇంకో 5 నిమిషాల్లో ఉప్మా రెడీ అవుతుంది అన్నాడు. గుప్పెడు జీడిపప్పు వేయించడం, ఉప్మా అయ్యేసరికి 2 పప్పులు ఉంచి అన్నీ తినేయడం. గుర్తుపెట్టుకోండి, మీకు హార్ట్లో 2 క్లాట్స్ ఉన్నాయి అని అంటున్న భార్యతో, జీడిపప్పు హార్ట్కు మంచిదే అన్నాడు శాస్త్రిగారు. టమాటాలో ముక్కలు బాగా ఉడికిన తర్వాత 3 గ్లాసుల నీళ్లు పోసి గుప్పెడు కరివేపాకు వేసి స్టవ్ మంట పెద్ద చేసి వచ్చి హాల్లో కూర్చొని న్యూస్ చూడడం మొదలుపెట్టాడు. ఇదిగో, మీరు న్యూస్ చూసుకుంటూ కూర్చుంటే అక్కడ ఉప్మా నీళ్లు పొంగి స్టవ్ అంతా నాశనం అవుతుంది. తర్వాత నా మీద వదిలేస్తారు. స్టవ్ దగ్గర నిలబడి చూస్తూ ఉండండి అంది భార్య. నువ్వు చేయలేవు, నన్ను చేయనీవు, ఒకటే నస
పడుకో హాయిగా, 2 నిమిషాల్లో వేడివేడి ఉప్మా రెడీ చేసి పిలుస్తాను అన్నాడు చిరాగ్గా శాస్త్రిగారు. మొత్తానికి తినగా మిగిలిన 4 జీడిపప్పు పలుకులు పోపు వేసి బొంబాయి రవ్వ మెల్లగా పోస్తూ ఉండలు చుట్టకుండా కలిపి ఉప్మా చేయడం ముగించాడు. బల్ల మీద ఉన్న అరటాకు ముక్క చించి కడిగి ఒక ప్లేట్లో వేసి దానిమీద 2 పెద్ద గరిటెల గుమగుమలాడుతున్న ఉప్మాని వేసి భార్యకిచ్చాడు. ఒక చెంచా ఉప్మా నోట్లో వేసుకొని, అబ్బా చాలా రుచిగా చేశారండి, ఇంతోటి వంటకి వంట మనిషి ఎందుకు, పగలు నేను వండుతాను, రాత్రి మీకు కావలసిన టిఫిన్ మీరు చేసుకుని నాకింత పెట్టండి సరిపోతుంది, రాత్రి కాబట్టి మీరు వంట చేస్తున్నట్టు ఎవరికీ తెలియని కూడా తెలియదు, ఏమంటారు అని అంటున్న భార్య వంక తెల్లబోయి చూశారు శాస్త్రిగారు. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.